హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ టమాటా పచ్చడి అండి. చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే మనకి ఈ పచ్చడి 3 నెలల దాకా కూడా నిలవ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. అసలు కలర్ కూడా చేంజ్ కాదండి. ముందుగా ఇలా మంచిగా టమాటాలని రెడ్ కలర్ ఉండేటివి తీసుకోవాలండి. మంచిగా పండాలి. తర్వాత మంచిగా కడుక్కొని తర్వాత మంచి బట్టతోటి తూడ్చేసుకోవాలి. తూడ్చుకున్న తర్వాత కూడా ఒక 5 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఎండబెట్టుకొని తర్వాత ఇలా మంచిగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కల్లాగా. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి కొంచెం వేడి కాగానే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలన్నిటిని కూడా కడాయిలో వేసేసుకోవాలండి. తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసానండి. మినిమం కొలతల్లో చెప్పాలంటే ఒక 100 గ్రామ్స్ ఉంటుంది చింతపండు. అది కూడా వేసేసుకొని ఇలా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి ఇలా మంచిగా కలిపామంటే చింతపండు కూడా మంచిగా మగ్గుతుంది అనమాట. అందుకనేసి ఇలా కలిపేసుకోవాలి. చూడండి వాటర్ వచ్చేసాయి. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. కాసేపు మూత పెట్టి ఉడికియాలి. తర్వాత ఇలా ఇంత దగ్గరకు వచ్చిన తర్వాత ఇక మూత పెట్టొద్దండి. ఎందుకంటే దాని వాటర్ కూడా ఆవిరికి వాటర్ అన్నీ మళ్ళీ అందులో పడితే పచ్చడి ఖరాబ్ అవుతుందండి. అందుకని అలా మూత పెట్టుకోకుండానే ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. లేదంటే అడుగు మాడుతూ ఉంటుందండి. అందుకే కలుపుతూ చేయాలి. తర్వాత 1 స్పూను పసుపు వేసుకొని ఇలా మంచిగా మగ్గించుకోవాలండి. చూస్తారు కదా ఇలా మంచిగా దగ్గరికి అయిన తర్వాత అది దించి పక్కన పెట్టేసుకుందాము. అది కొంచెం చల్లగా కావాలి. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇవి కొంచెం వేడి కాగానే ఒక 2 స్పూన్ల ఆవాలు వేసుకున్నానండి. అలాగే 1 స్పూను మెంతులు కూడా వేసుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. మెంతులు మంచి కలర్ రావాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకని మంచిగా ఇలా స్లోగా వేయించుకున్నామంటే బాగుంటాయి. ఇవి కూడా కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ లాగా. చూసారు కదా మన టమాటాది కూడా అంతా కూడా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కారం కూడా కలిపేసుకుందాము. ఇక్కడ నేను 1 కప్పు కారం వేసానండి. ఉప్పుతో పాటు కలిపిన కారం వేసాను. అలాగే ఒక 3 స్పూన్ల సాల్ట్ కూడా వేసేసుకున్నాను. మొత్తం కలిపి ఒక 100 గ్రామ్స్ ఉంటుందండి కారం పొడి. తర్వాత మనం ఇందాక వేయించుకున్న ఆవపిండి కూడా ఇందులో వేసేసుకొని మంచిగా అన్నీ ఒక్కసారి కలిసేలాగా ఇందులో కలిపేసుకోవాలండి. తర్వాత ఒక 2 ఎల్లిపాయలని ఇలా పొట్టు తీసి కూడా వేసేసుకున్నాను. అవి అన్నిటిని కూడా మంచిగా టమాటాలో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి. ఫస్ట్ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలపండి. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూస్తారు కదా అందులో అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఒకవేళ మిక్సీ పట్టుకోవడం ఇష్టం లేకపోతే సగం పట్టుకొని సగము వదిలేసాయండి. ఇప్పుడు సగం పట్టుకున్నాం కదా, మిగతా ఇక్కడ సగం ఉంది కదా, దాన్ని అలాగే కలిపేసుకోండి. ఒక్కలాగా తగలకుండా ఉండాలి అని అంటే ఇలా మిక్సీ పట్టుకోండి. లేదు అలాగ ఉన్నా కూడా బాగుంటుంది అనుకుంటే కొంచెం సగం బట్టి సగం ఒక్కలాగా ఉంచేసుకోండి. చాలా బాగుంటుంది అట్లా కూడా. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా మరి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో ఒక పావు కేజీ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. మినపప్పు, అలాగే 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, ఎండుమిర్చి, కల్లెమాకు, ఇవన్నీ కూడా కల్లెమాకును కూడా కడిగి మళ్ళీ తడి లేకుండా మంచిగా తూడ్చుకున్న తర్వాతనే వేసుకోవాలండి పచ్చళ్ళలో. చూసారు కదా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఎల్లుల్లి రిబ్బల్ని కూడా చితగొట్టి వేసేసుకోండి. తర్వాత కల్లెమాకు కూడా కొంచెం వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. కొంచెం సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి. ఒక లైక్ ఇవ్వండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ తాలింపు కూడా పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాతనే మన పచ్చళ్ళలో ఇలా వేసేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఆయిల్ మనకు కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది, కానీ పచ్చడి మొత్తం కలిపే వరకు పీల్చేసుకుంటుందండి పచ్చడి. చూసారు కదా మనం ఎంత ఆయిల్ వేసినట్టు అనిపించింది. చూడండి ఎక్కడ కూడా ఆయిల్ అనేది లేదు.
ఇది ఇప్పుడు పెట్టిన రోజే తినే కన్నా ఒక 2, 3 రోజులు ఆగి తింటే అయితే టేస్ట్ చాలా బావుంటది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకి సెలవు.